సో బేసికల్లీ ఇక్కడ మేము హాస్పిటల్కి వచ్చిన టైంలో కూడా కొంతమంది గాంధీ హాస్పిటల్ నుంచో లేకపోతే ఏదో హాస్పిటల్ నుంచి కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు పేషెంట్స్. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మీకోసం, అంటే మీరు టైం ఇస్తే మీతో మాట్లాడడం కోసం 5-10 నిమిషాల మీ టైం, మీరు చెప్పే మాటల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. నేను కొంతమంది అడిగాను కూడా, ఏంది ఎందుకు వచ్చారు మీరు, ఏంటి ఇదంతా మాట్లాడుతుంటే మీ గురించి ఎక్కడ తెలుసుకున్నారు ఏంటి అని అంటే జస్ట్ మౌత్ పబ్లిసిటీ చాలా మందికి తెలిసింది. సో కాకపోతే ఈ మధ్య కాలంలో బ్రాండింగ్ అనేది విపరీతంగా పెరిగింది కదా. సో జనాలు మీ దగ్గరికి చాలా మంది ఓపీకి వచ్చేవాళ్ళు కానీ మీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కానీ వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. చాలా టైం పడుతుంది మీ అపాయింట్మెంట్స్ కావాలంటే. బట్ వేరాజ్ ఈరోజు బ్రాండింగ్ కోసం, మార్కెటింగ్ కోసం చాలా డబ్బులు వెచ్చిస్తున్నటువంటి డాక్టర్లు కూడా ఇదే మార్కెట్లో ఉన్నారు. సో హౌ డు యూ మేనేజ్ ఇట్? How did you get that brand image without అంటే ఒకటి నెంబర్ వన్ ఈజ్ మై డ్యూరేషన్. ఐ బీన్ దేర్ ఇన్ హైదరాబాద్. ఇప్పటికి 35 ఏళ్ళగా హైదరాబాద్లోనే ఉన్నాను. ఓకే, దట్స్ నెంబర్ 1 పాయింట్. ద మోర్ ద టైమ్ మోర్ అమౌంట్. ఆ టైంలో మీరు ఇన్ని రోజులుగా ఉన్నారు కాబట్టి ఇంతమందినో కాంటాక్ట్ చేసి ఉంటారు. నెంబర్ 1 అది ఒక పాయింట్ కాదు. వీ కెనాట్ అది మనం డిస్రిగార్డ్ చేసే అవకాశం లేదు. నెంబర్ 2, హౌ యూ ప్రాక్టీస్డ్ యువర్ సెల్ఫ్ ఇంటూ. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మా జూనియర్స్ కూడా చెప్తా ఉంటాను, ఇది నేను గొప్ప అని కాదు, నా టెండెన్సీతో నేను అది నేర్చుకున్నాను. అంతేగాని ఇలా చేయాలని కూడా నేను అందరికీ చెప్పను. కానీ ఐ హవ్ ట్రీటెడ్ ఏ గ్రాండ్ ఫాదర్, ఐ హవ్ ట్రీటెడ్ ఏ ఫాదర్, ఐ హవ్ ట్రీటెడ్ ఏ గ్రాండ్ సన్, వాడి కొడుకును కూడా. అంటే జనరేషన్, సో 3 to 4 generations ఐ హవ్ సీన్. అంటే ఆ జనరేషనల్ కనెక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ ద ట్రస్ట్ ఈస్ బిల్డ్ సో బ్లైండ్లీ ఇన్ టు యూ. ఆ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి నువ్వు there are 3 factors which create that trust. Number 1, your honesty to your patient. Your honesty to your patient. అంటే నువ్వు ఈరోజు ఆనెస్ట్గా ఉన్నావు అనుకున్న పక్షంలో ఆ ఆనెస్టీ అనేది తనకి ఈరోజు తెలియకపోవచ్చు, కానీ రేపు తెలుస్తుంది, ఎల్లుండి తెలుస్తుంది. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ఇట్ వన్ డే. నెంబర్ 2, యూ గెట్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ద పేషెంట్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎప్పుడైనా పేషెంట్ చూసినప్పుడు నువ్వు ఆ పరిస్థితుల్లో ఉండి చూడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎప్పుడు, కానీ మీకు కూడా చాలాసార్లు చెప్పి ఉంటాను. ఏమని, అయ్యా పంటకు వచ్చే కోత ఉన్నప్పుడు రైతుకి నువ్వు సర్జరీ చేసుకోవాలి రేపు పొద్దునంటే ఏ రైతు చేసుకోగలుగుతాడు? ఆ మాట ఒక్క మాటనండి, ఈ 10 రోజులు ఆ కోత అయిన తర్వాత రా నేను ఆపరేషన్ చేస్తానంటే ఆనందంగా వెళ్తాడు. ఇమీడియట్గా 10 days కంతా వచ్చేస్తాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఆ పేషెంట్ మళ్ళీ వస్తాడో లేదో నా దగ్గరికి, ఇలాంటి ఆలోచనలతో లేదు ఇప్పుడే చేసేసుకోవాలి, ఆ పేపెట్టి ఇప్పుడే చేసేటట్టు, మళ్ళీ పేషెంట్ మళ్ళీ రాడేమో, బిజినెస్ దెబ్బతింటుందేమో, ఈరోజు చేసేయాలన్న ఆలోచనతో చేసిన పక్షంలో ఓకే ఆ కరెక్ట్ ఉండదు. ఇది సెకండ్ పాయింట్. అండ్ ద థర్డ్ పాయింట్ ఈజ్, అంటే మనం దాన్ని బిల్లింగ్ అనకూడదు, రెమ్యునరేషన్ పార్ట్ అంటాం. అంటే ఎవ్రీబడి నోబడి, నేను ఒకటి చెప్తాను, ఏ పేషెంటు నేను ఖర్చు పెట్టుకోను, నేను ఫ్రీగా చేయించుకోవడానికే వస్తున్నానని చెప్పి ఎవరు రారండి. ప్రతి ఒక్కరూ తన స్థాతకు ఏదో ఒకటి నేను ఇంత ఖర్చు పెట్టుకోగలుగుతానేమో అనుకునే వస్తారు. సో యూ నీడ్ దట్ ఎ లిటిల్ హ్యుమానిటేరియన్ టచ్ వేర్ హూ కెన్ అఫోర్డ్, హూ కెన్ నాట్ అఫోర్డ్, అండ్ రెగ్యులేట్ యువర్ ట్రీట్మెంట్ ఇన్ దట్ ఫ్యాషన్ అనమాట. తను రాగానే ఒక 25 టెస్టులు రాస్తాం. నిజంగా 25 టెస్టులు తనకు అవసరమా అని ఒక్కరోజు మనం ఆలోచించుకున్నామా? ఇట్ మే బి ఏ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్. నిజంగా చెప్పాలంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ కావచ్చు, కానీ విల్ దే రియలీ చేంజ్ నాట్? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎప్పుడైనా పేషెంట్ చూసినప్పుడు నువ్వు ఆ పరిస్థితుల్లో ఉండి చూడు. ఎప్పుడైనా అది సడన్గా ఇన్ని టెస్టులు రాసుకున్నారనుకో, అయ్యా పంటకు వచ్చే కోత ఉన్నప్పుడు రైతుకి నువ్వు సర్జరీ చేసుకోవాలి రేపు పొద్దునంటే ఏ రైతు చేసుకోగలుగుతాడు? ఆ మాట ఒక్క మాటనండి, ఈ 10 రోజులు ఆ కోత అయిన తర్వాత రా నేను ఆపరేషన్ చేస్తానంటే ఆనందంగా వెళ్తాడు. ఇమీడియట్గా 10 days కంతా వచ్చేస్తాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఆ పేషెంట్ మళ్ళీ వస్తాడో లేదో నా దగ్గరికి, ఇలాంటి ఆలోచనలతో లేదు ఇప్పుడే చేసేసుకోవాలి, ఆ పేపెట్టి ఇప్పుడే చేసేటట్టు, మళ్ళీ పేషెంట్ మళ్ళీ రాడేమో, బిజినెస్ దెబ్బతింటుందేమో. దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ దగ్గరికే వెళ్ళాలి. ఆ పర్టికులర్ ఎవరో థ్రోట్ ఈఎన్టీ దగ్గరకో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఆ పర్టికులర్ దాన్ని తెలుసుకోవాలనే, ఎక్కువ చదువుకుంటే వచ్చిన సమస్య ఇది, లేకపోతే ఎక్కువ భయంలోకి ప్రజలు వెళ్ళిపోవడం వల్ల వస్తుందా? చిన్న వాటికి కూడా ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది ఇదివరకు అంతా కూడా ఒక ఎంబీబీఎస్ ఎవరో ఒక ఫిజిషియనో, ఒక జనరల్ ఫిజిషియనో ఎవరో ఒక చూసి చెప్పేవాళ్ళు. బేసికల్ ఇందాక మీరు అన్నట్టుగా బేసిక్ థింగ్స్ కొన్ని డాక్టర్ చెప్పగలడు. బట్ అట్లాంటి వాటిని కూడా కాంప్లికేట్ చేసుకుంటున్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి, కాంప్లికేట్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. హౌ డు యు లుక్ ఎట్ ఇట్? both aspects here. రెండు ఉంటాయి ఇక్కడ. ఒకటంటే ఫ్రమ్ డాక్టర్స్ పర్స్పెక్టివ్, ఫ్రమ్ పేషెంట్స్ పర్స్పెక్టివ్. డాక్టర్స్ పర్స్పెక్టివ్ మీన్స్ ఆర్
తను రాగానే ఒక 25 టెస్టులు రాస్తాం. నిజంగా 25 టెస్టులు తనకు అవసరమా అని ఒక్కరోజు మనం ఆలోచించుకున్నామా? టు బీ ఈజ్ మన ఇంకో పర్స్పెక్టివ్ ఏమిటి అంటే పేషెంట్ పర్స్పెక్టివ్లో. సరేనా? ఊరు నుంచి వస్తారండి, తనకేం తెలీదు, హానెస్ట్గా వస్తాడు, నాకు ఈ కష్టం ఉందని చెప్తాడు, ఏం కావాలో రాయించుకుంటాడు, దాని తర్వాత డిసైడ్ చేసేసుకుంటాడు. సిటీ నుంచి వస్తాడు, యూ విల్ రీడ్ ఇన్ టు గూగుల్, ఈ రీడ్ ఇన్ టు చాట్ జీపీటీ, హీ విల్ డిసైడ్ దట్ ఏ జబ్బు ఉంది తనకొని ఒక డయాగ్నోస్ చేసుకొని వచ్చేస్తాడు. సో తన డెసిషన్ ఎలా ఉంటుంది అంటే, తను అనుకున్నట్టుగా డాక్టర్ మాట్లాడాడు అంటే వీడు చాలా మంచి డాక్టర్. సపోజ్ తను అనుకున్నది ఒకటి, డాక్టర్ మాట్లాడేది ఒకటి అయితే మాత్రం ఈయనకి తెలియదేమో అన్న ఒక అనుమానం కలుగుతుంది ఎవరికన్నా. ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ. నేను ఆయన తప్పు అని కూడా అన్ను, ఎందుకంటే తనకు చాలా మటుకు ఆ ఫీడింగ్ వచ్చేసి ఉంటుంది. ఈ విధంగా చదివి 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 ఇదే నిజమేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. దాంట్లో ఏది వర్తిస్తుంది తనకన్న విషయం తెలియక ఇదంతా నాకు వర్తిస్తుంది, ఇది నిజమే అనుకొని ఒక అపోహలో వస్తాడనమాట. సో తనకి సపోజ్ ఇట్ ఈస్ అగెనిస్ట్గా నేను మాట్లాడుతున్నాను అన్న పక్షంలో ఇట్ టేక్స్ లాంగ్ టైం, అది చాలా కష్టం దాన్ని డైజెస్ట్ చేసుకొని దాని మీద నమ్మకం పెట్టుకునేదానికి. సో ఇలా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద 2 వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఒక చోటేమో ఏమీ తెలియదు, అక్కడ ఏ ప్రాబ్లమ్ రాదు, మనం అడ్వైస్ చేస్తాం, కానీ అక్కడ మోసపోయే అవకాశం ఉంటుంది. సరేనా? ఇక్కడేమో తను మోసపోయే వస్తాడు, ఇక్కడ చేయాలన్నా కానీ కష్టం అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.